ಕನ್ನಡ ನಾಡು ಇದು ಕನ್ನಡಿಗರ ನಾಡಿಮಿಡಿತ. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అన్న ఈరోజు బెల్లారిలో ఉన్నానా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నానా నాకు అర్థం అవట్లా. మామూలు జోష్ లేదు. మీకు చేయాలంటే భయపడుతున్నా. ఆల్రెడీ గీరేశారు అంటే అది మీకున్న ప్రేమ అభిమానం మా పట్ల. ఉపాధి కోసం వెతుక్కుంటూ దశాబ్దాల క్రితం మీరందరూ ఇక్కడికి వచ్చి బెల్లారిని సొంతం చేసుకున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు మరవల. ఇక్కడ డబ్బులు సంపాదించినా మా ఊరు ఎలా ఉంది, మా వీధి ఎలా ఉంది, మా కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారని ఎప్పుడు మీరు మనసులో పెట్టుకుని ఆలోచించేవారు. ఆనాడు విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు ఎక్కడున్నా ఆంధ్ర అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, ఎక్కడ తెలుగు ఉన్నా హాయిగా ఉండాలి, చల్లగా ఉండాలి, వాళ్ళకి అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ అని ఆనాడు అన్నగారు చెప్పారు. అదే స్ఫూర్తితో ఆనాడు ఉత్తరాఖండ్ లో తెలుగు ఇరుక్కుంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి మీరు తెలుగులో ప్లేన్ ఎక్కండి, సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది. మనందరి లక్ష్యం ఒకటే, తెలుగులో ఎక్కడున్నా అన్ని రంగాల్లో నంబర్ 1 స్థానంలో ఉండాలి. ఈరోజు బెల్లారిలో కూడా చూస్తున్నా అన్ని రంగాల్లో అద్భుతంగా మీరు చేసుకుంటూ ముందరికెళ్తున్నారు. ఈ ఐక్యత మనలో ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది. 2023 సెప్టెంబర్ 9న మీ అందరు చూశారు ఏం తప్పు చేయని మన నాయకుడిని ఎలా జైలుకి పంపించారు. కుటుంబం అంతా అధైర్యపడ్డాం, కంగారు పడ్డాం. అంతెందుకు బ్రహ్మణి కూడా ఒక మాట అనింది, గౌరవంగా బతికిన కుటుంబం మనం. ఈరోజు రాజకీయాల వల్ల పెద్దయినా జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. రాజకీయాలు మనకు అవసరమా అని ఒక మాట అడిగింది. కానీ ఆనాడు కుటుంబానికి అండగా నిలబడింది మీరు. ఇదే గడ్డ నుంచి మీ అందరికి ఒక చిన్న కార్యక్రమం అనిపించవచ్చు. ఆనాడు బయటికి రావాలంటే భయపడే రోజులు. అలాంటిది మీరు బయటకు వచ్చి మొత్తం భారతదేశానికే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ మీరు స్ఫూర్తి ఇచ్చారు. మీ అందరు చిన్న కార్యక్రమం అవ్వచ్చు, కానీ కుటుంబానికి మీరైనా ఆ రోజు రోడ్డు పైకి వచ్చారే, అది మాకు కొన్నంత బలం, ధైర్యం ఆనాడు మీరు ఇచ్చారు. అందుకే పిలిపిస్తున్నా, మీకు అండగా మేము నిలబడతాం. రండి, ఆంధ్ర రాష్ట్రంలో రండి, కలిసికట్టుగా ముందరికెళ్దాం. మా లక్ష్యం ఒకటే, తెలుగు జాతి ఎక్కడున్నా ఐక్యత అవసరం, కలిసికట్టుగా ముందరికెళ్లాల్సిన అవసరం. ఈరోజు కర్ణాటక ఆంధ్ర రాష్ట్రం అన్న తమ్ముడు లాంటి వాళ్ళం. నిన్నగాక మొన్న దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రులందరితో హోం మంత్రి గారు అమిత్ షా గారు మీటింగ్ పెట్టుకుంటాం జరిగింది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు డికే శివకుమార్ గారు కూడా ప్రత్యేక దక్షిణ భారతదేశం కోసం
అన్ని దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా పని చేయాలి, కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలని పిలిపిస్తాం కూడా జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఇంకా అన్న తమ్ముడులాగా ఉండాలి, విభేదాలకి దూరంగా ఉందాం, దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని నదుల్ని అనుసంధానం చేసి చివరి ఎకరం వరకు నీరు ఇవ్వాలని లక్ష్యంగా పనిచేస్తాం జరిగింది. అది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ హోం మంత్రి గారికి అమిత్ భాయ్ గారు కూడా ప్రతిపాదిస్తే నార్త్ ఇండియాలో ఎట్లయితే నదులు అనుసంధానం చేస్తున్నామో అదే విధంగా దక్షిణ భారతదేశం నదులు కూడా అనుసంధానం చేసి చివరి ఎకరానికి నీరు ఇవ్వాలనే లక్ష్యంతో ఈరోజు అడుగులేస్తున్నారు. అన్న తమ్ముళ్ళుగా ఇప్పుడు కాదు, రాష్ట్రం పుట్టిన దగ్గర నుంచి పనిచేస్తున్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, ఎస్ఎం కృష్ణ గారు ఒక పోటీ తత్వంతో ఎంత అద్భుతంగా పనిచేశారో మనందరం చూసాం. ఇద్దరి మధ్య మామూలు పోటీ కాదు. ఆ పోటీ వల్లే ఇక్కడ బెంగళూరు, హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఇదే పోటీ తత్వంతో రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలి. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కలిసికట్టుగా పని చేయాలి. మనందరి లక్ష్యం ఒకటే, దక్షిణ భారతదేశం అన్ని రంగాల్లో నంబర్ 1 నిలబడగా కలిసికట్టుగా పనిచేయాలని ఈ సభాముఖం మీ అందరికి పిలిపిస్తూ, నిజంగానే మిమ్మల్ని అందరినీ అభినందించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకంటే బెల్లారిలో ఏకంగా అన్న క్యాంటీన్ కూడా చేస్తుంది, ఏర్పాటు చేసి సొంత నిధులు ఖర్చు పెట్టి ఈరోజు అన్న క్యాంటీన్ నడిపిస్తుంది ఇక్కడున్న తెలుగులు. అంతేకాదు ఇక్కడున్న ప్రభుత్వంతో పోరాడి జియో తీసుకొచ్చి అన్నగారు పేరు పైన కూడా ఎన్టీఆర్ సర్కిల్ ఏర్పాటు చేశారంటే అది మా కుటుంబాలు ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేం. వేదికమైన ఉన్న పెద్దలు, వేదిక ముందున్న మీరందరూ కూడా త్వరలో ఇక్కడ అన్నగారి విగ్రహం ఏర్పాటు చేయాల లక్ష్యంతో పనిచేస్తున్నారు. తప్పనిసరిగా తెలుగు జాతి ఆత్మ గౌరవం, తెలుగు జాతి గుండె చెప్పుడు అంటే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు మన అన్న ఎన్టీఆర్. ఆయనకు అందించే ఘన నివాళి తెలుగులో ఎక్కడున్నా ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తాం అనేది ఆయనకి ఇవ్వగలిగిన గౌరవం. మనం తప్పనిసరిగా మీకు అన్ని రంగాల్లో అండగా ఉంటాం, అన్ని రంగాల్లో మిమ్మల్ని ప్రోత్సహిస్తాం. నేను ఇక్కడున్న తెలుగు వాళ్ళు ఒకటే కోరుతున్నా, మీరు మా బ్రాండ్ అంబాసిడర్. మిమ్మల్ని చూసి ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ గాని ఇతర ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో ఎంత అద్భుతంగా పని చేయగలుగుతారు, ఎంత అద్భుతంగా కష్టపడగలుగుతారు అనేది ప్రజలు కూడా తెలుస్తుంది. మీరు మా బ్రాండ్ అంబాసిడర్స్. రండి, ఆంధ్ర రాష్ట్రం కూడా తిరిగి రండి, అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీ వ్యక్తే, మీోడే, మీ దగ్గరే పెరిగినోడు. మేము అద్దెకి తీసుకున్నాం, ముద్దుగా మేము ఇన్ని లక్ష్మి అని పిలుస్తాం. ఎందుకంటే మా ఆర్థిక శాఖ మార్చులు కేశవ్ గారు కూడా ఎప్పుడు మీ దగ్గరనే ఉంటారు, మీకు అందుబాటులో ఉంటారు. రండి, ఆయన ఉన్నారు, మీ లోకేష్ ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రంగాల్లో తెలుగుని ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా ఇక్కడున్న తెలుగు వాళ్ళందరికీ నేను హామీ ఇస్తూ, ఈ రోజు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చివరిగా ఒక మాట. ಸಮಗ್ರ ಸುದ್ದಿಗಳಿಗಾಗಿ ತಪ್ಪದೆ ನೋಡಿ ಕನ್ನಡ ನಾಡು ವಾಹಿನಿ. ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಳ್ಳಲು ಕೂಡಲೇ ಪಕ್ಕದಲ್ಲಿ ಕಾಣುವ ಬೆಲ್ ಐಕಾನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ ನೋಟಿಫಿಕೇಶನ್ ಪಡೆಯಿರಿ.